కొంచెం గట్టి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నాకు కొంచెం లోవర్ బ్యాక్ చాలా పెయిన్ వస్తుంది డాక్టర్. అది ఎక్కువసేపు ట్రావెల్ చేసినని, ఒక్కొక్కసారి పడుకొని లేచినప్పుడు, ఆర్ వెన్ ఐఎమ్ టేకింగ్ మై షవర్, ఆ పెయిన్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు నాకు. సడన్లీ వచ్చి చాలా పెయిన్ అనమాట, అన్బేరబుల్ పెయిన్. నేను ఒక 2 సార్లు వీడియోస్ చూశాను క్రియోప్రాక్టివ్. దీంతోనైతే తొందరగా సొల్యూషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో, అంటే వాళ్ళు 1-2 మినిట్స్లో వాళ్ళు క్యూర్ అయినట్టు చూపించారు. నిజంగా అలా అవుతుందా, లేకపోతే ప్రొఫెషనల్గా కరెక్ట్గా డాక్టర్ని అడిగితే తెలుస్తుందని మీరు డాక్టర్గా నేను తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను. ఎట్లా అది దాని ట్రీట్మెంట్, హౌ యూ విల్? అంటే ఇది డీకంప్రెషన్ మెథడ్ అంటారు బేసిక్గా. ఓకే. అంటే బేసిక్గా చూస్తే ఇది డిస్క్ కదా. అవును. డిస్క్ మధ్యలో ఇలా కంప్రెస్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా నర్వ్ కూడా కంప్రెస్ అవుతుంది. ఓకే. ఆ నర్వ్ కంప్రెస్ అవుతుంది, దానివల్ల మీకు నర్వ్ ఎక్కడైతే కంప్రెస్ అవుతుందో అక్కడి నుంచి అంతా పెయిన్ స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే. పెయిన్ కానీ, నమ్నెస్ కానీ, స్టింగ్లింగ్ కానీ అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. దీన్ని డీకంప్రెషన్ అంటే దాన్ని కంప్రెస్ చేయకుండా దాన్ని ఉంచడానికి కాన్సెప్ట్ వచ్చేసి కైరోప్రాక్టిక్ అంటారు. ఓకే. దీన్ని ఇదే మెథడ్ రకరకాలుగా యూజ్ చేస్తాం. ఓన్లీ బ్యాక్ కానీ సార్, వేరే బాడీ పార్ట్స్? అన్ని బాడీ పార్ట్స్ కాదు, అదే టెక్నిక్ అంటుంది. ఓకే. ఎనీ జాయింట్? ఓకే. నెక్ అయినా నాకు, ఎందుకంటే నెక్లో కూడా ఉంది కొంచెం ఆ పెయిన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. లాంగ్ డ్రైవ్ అప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఏదైనా చూసినని. ఐ జస్ట్ థాట్ ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ చేద్దాం, ఎందుకంటే ఇందులో చూసినవి ప్రొఫెషనల్గా అనిపించట్లేదు నాకు. ఎందుకంటే 1 minute 2 minutes వీడియోలో వాళ్ళు క్యూర్ అయినట్టు చూపిస్తున్నారు. నాకు నిజంగా అంత ఫాస్ట్గా అవుతుందా? మీరు ఏ విధంగా, ఎంత టైం తీసుకుంటారు నార్మల్గా అయితే? అంటే కొంతమందికి బేసిక్గా బ్యాక్ పెయిన్ అనుకో, వాళ్ళకి 3 sessions ఉంటుంది. ఓకే. 5 sessions ఉంటుంది, 7 sessions, 10 sessions అలా వెళ్తాయి. ఓకే. అలా ఉంటాయి. అది 1 minute కొట్టేయంగానే మీకు అడ్జస్ట్మెంట్ చేయంగానే తగ్గిపోతుంది అనేది మిత్. అది మిరాకిల్స్ ఏం జరగవు ఇక్కడ. అదే మీ దగ్గర చాలా ఎక్విప్మెంట్ చూస్తున్నాను, వాళ్ళేమో ఏ ఎక్విప్మెంట్ లేకుండా టక్కని తగ్గించేస్తారు. అది ఏంటి అని? ఎలాంటి మిరాకిల్ జరగదు, అంతా సైన్సే ఇది. ఓకే. ప్యూర్గా సైన్సే. మేము డీకంప్రెషన్ మెథడ్స్ అవి వాడతాము. తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి, చాలా ఉంటుంది కాన్సెప్ట్. ఇది ఎంతసేపు డాక్టర్ గారు ఒక ట్రీట్మెంట్ 1 day చేసేది? ఒక 1/2 hour ఉంటుంది. ఓకే. దీంట్లో నేనేంటంటే ఫిజియో యూజ్ చేస్తాను. ఓకే. వాళ్ళకి మళ్ళీ ఫిజియోకి మళ్ళీ మసాజ్ లాంటిది, ఏదైనా గన్ మసాజ్ అలాంటిది యూజ్ చేస్తాను. అంటే ఆల్ ఇన్ వన్ లాగా. కైరోప్రాక్టిక్ అనేది బేసిక్గా చేసేటప్పుడు కైరోప్రాక్టిక్ ఒకటే ఉంటుంది. ఓకే. కాకపోతే ఇవన్నీ సపోర్టింగ్ మెథడ్స్ లాగా ఉపయోగపడతాయి దానికి. ఓకే. మజిల్ ముందు రిలాక్స్ అవుతుంది అంతే. అవన్నీ సౌండ్స్ వచ్చేది మీకు అవన్నీ అదేదో ఒక్క నిమిషంలో టక్కని సౌండ్ వచ్చింది, బాగా అయిపోయింది నాకు అని అంటుంటారు. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ఎలాగా, హౌ ఇట్ ఈస్. సో నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిన పెయిన్ 1 minute తగ్గుతుంది అంటే నాకు అది ఐ వాజ్ రియలీ కన్ఫ్యూజ్. అండ్ నాకు ఎవరు ప్రొఫెషనల్గా డాక్టర్గా కనిపించలే వాళ్ళు ఎవరు. మీరు డాక్టర్ అని తెలిసి నెట్లో చూసి ఓకే డాక్టర్ ఉంటే దెన్ ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ అని వచ్చాను. చాలా మంది ఇక్కడ ఉన్నారన్నమాట ఫేక్ డాక్టర్స్. ఓకే. బేసికలీ వాళ్ళు డాక్టర్స్ కాదు డాక్టర్స్. ఓకే. వాళ్ళు కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని మీ దగ్గరికి వచ్చాను. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే దే కుడ్ నాట్ రియల్లీ ఎక్స్ప్లెయిన్. ఆ వీడియోలో కూడా చూసి ఐ వాజ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. ఏంటిది 1 minute తగ్గుతుందా, 2 minutes? అలా తగ్గే సమస్య లేదు. ఏదైనా ప్రాసెస్ ప్రకారం తగ్గుతుంది. ఓకే. అదే డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. నాకున్న సివియారిటీకి ఎన్ని రోజులు రావాలి? నేను చెక్ చేసినప్పుడు మీకున్న సివియారిటీని బట్టి మీకు 5 sessions అనే మినిమం పడతాయి. ఓకే. మినిమం 5 days. ఎందుకంటే మీరు హెవీ ఉన్నారు వెయిట్. ఓకే. ప్లస్ అక్కడ కంప్రెషన్ కూడా బాగుంది. ఓకే. అది మజిల్ టైట్నెస్ కూడా ఉంది. ఓకే. ఇవన్నీ మీరు ఎక్సర్సైజ్ చేయాలి ఇంటి దగ్గర. ఓకే. అవన్నీ ఎక్సర్సైజ్ మీరు ఎంత బాగా చేస్తారో రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. ఓకే. ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ యువర్ ట్రీట్మెంట్, ఓన్లీ కైరోప్రాక్టిక్ చేస్తేనే అంతా క్లియర్ అయిపోద్ది అనుకోవద్దు. ఓకే. మీరు ఇంటి దగ్గర ఎంత మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది. ఓకే. రిజల్ట్ కూడా. సరే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.